మన వాళ్ళు అంటుంటారు, తెలిస్తే బ్రహ్మ విద్య, తెలియకపోతే కూసు విద్య అంటుంటారు. ఎందుకు బ్రహ్మ విద్య అంటే ఏంటి? చాలామంది ఉద్దేశంలో ఏంటంటే బ్రహ్మ విద్య అంటే చాలా కష్టం అన్న భావనలో ఉంటారు. ఎందుకు కష్టమైన భావనలో ఉన్నట్టుంటారు? ఆ బ్రహ్మ విద్య వల్ల మనకు ప్రస్తుతంగా మనకు వస్తున్నవి ఏవి కూడా కనపడవు. అంటే లాభ నష్టాలు తెలియవు. అదే ఇప్పుడు మనకు భౌతికంగా అయితే ఏదైనా ఒక విషయం కోసం కష్టపడ్డాము, బాగా చదువుకున్నాము, మంచి ఉద్యోగం వస్తుంది, దానికి సంబంధించిన జీతం వస్తుంది, ఇట్లాంటివన్నీ లాభాలన్నీ ఉంటాయి. కాకపోతే ఏంటి, నిజం చెప్పాలంటే ఏంటి, బ్రహ్మ విద్య కనుక తెలుసుకోగలిగితే మిగిలిన ఏ విద్యలైనా చాలా తేలికగా వస్తాయి అంటారు. ఎందుకు ఎందుకు తేలిగ్గా వస్తాయి అంటారు? బ్రహ్మ విద్య వల్ల ఏమొస్తుంది అంటే మనసు నిలకడవుతుంది. అంతే కదా. ఒక్కసారి మన మనసుకు గనక శాంతి వస్తే ఏది సత్యం ఏది అసత్యం అని గనక విషయం మనకు అవగాహనకు వస్తే ఇంకా అశాంతి లేని మనసు ఏంటి, దేని మీద ఫోకస్ పెడితే అది గ్రహిస్తుంది, అది కనుక్కుంటుంది. అసలు నిజంగా బ్రహ్మ విద్య అంటే ఏంటి? బ్రహ్మ విద్య అంటే కూడా ఏంటిదబ్బా, నిరాకారంగా నిశ్చలంగా అఖండంగా ఉన్నటువంటి ఒక శక్తి, నామరూపాలు గుణాలు ఏమీ లేనటువంటి శక్తి ఒక ఎగ్జిస్టెన్స్ లాగా, ఒక లైఫ్ లాగా వ్యక్తమైంది అంతే. అంటే అర్థం ఏంటి? నిరాకారమైనటువంటి ఒక జ్ఞానశక్తి ఒకటి ఉన్నది, వ్యక్తమైంది ఏమో ప్రాణశక్తి వ్యక్తమైంది. ఆ రెండు దేనికోసం ఉన్నాయి? ఆ జ్ఞానశక్తి దేనికోసం ఉంది? సృష్టి ఉంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచన దానికి వచ్చింది. అంతవరకు ఆగితే ప్రమాదం లేదు. అట్లాగే బ్రహ్మాండాలంటే ఏంటి? పంచభూతాలు అవన్నీ వ్యక్తమైనవి, పంచకోశాలు మన శరీరాలు వ్యక్తమయ్యాయి, చెట్లు చేమలంతా జీవరాశి అంతా వ్యక్తమైంది. దీంతో పాటు ఇంకా ఏం వ్యక్తమైంది? ఇప్పుడు ఈ మన పంచభూతాలతో తయారైనటువంటి పంచకోశాలతో తయారైనటువంటి మన శరీరంలో మళ్ళీ ఏం వ్యక్తమైంది అంటే ఆల్రెడీ పైన జ్ఞానం ఉందనుకున్నాం కదా, పరమాత్మతత్వ జ్ఞానం, అది ఈ శరీరానికి అనుగుణంగా మనసులాగా వ్యక్తమైంది అనమాట. అంటే ఏంటి? మనస్సు, ఆలోచనలు, జ్ఞాపకాలు, దాన్ని చాలాసార్లు చెప్పుకున్నాం కదా, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అని. సంకల్పాలు చేసేది, వికల్పాలు చేసేది మనసు, చేద్దామా వద్దా అని విచారణ చేసేది బుద్ధి, చేసి పడేయి అని చెప్పేది కూడా మళ్ళీ బుద్ధే. ఎలా చేయాలి, చేసేది ఏంటి, దానికి వచ్చే ఫలితం ఏంటంటే చేసేది శరీరం ద్వారా, మళ్ళీ ఫలితం అనుభవించేదేమో శరీరము, మళ్ళీ మనసు కూడా. ఇది ఎంటైర్ సృష్టి. అంటే ఇప్పుడు బ్రహ్మ విద్య అంటే ఏంటి? ఇదంతా ఈ జ్ఞానము ప్రాణము కూడా రెండు కూడా భగవతత్వం అంటే కదా. నిద్రపోతున్నప్పుడు మనతో ఎవరున్నారు? మనసు లేకపోయినా ప్రాణం ఉంది కదా. అంటే ఏంటి? 24/7 అది మన వెన్నంటుకొని ఉన్నది ఏంటి? మన సెల్ఫ్, అంటే మన జ్ఞానం, మన మనస్సు, మన పరమాత్మ, మన ఆత్మ, అది మనతోనే ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించుకుంటూ ఉన్నామనుకో, ఆ గ్రహించటాన్ని ఎరుక అంటారు, అవేర్నెస్ అంటారు. అలాంటి ఎరుక మనం ఉన్నప్పుడు అనవసరపు విషయాలు, తర్వాత చేయకూడని విషయాలు మనం ఏమైనా చేస్తామా? చెయ్యం కదా. అప్పుడు ఏమవుతుంది? మన ద్వారా ఏం జరుగుతున్నా ఏమవుతుంది? భగవంతుడి పనే జరిగిపోతూ ఉంటుంది. అది బ్రహ్మజ్ఞానం అంటే. ఆ బ్రహ్మజ్ఞానం తెలిసినప్పుడు మన మనసు ఎలా ఉంటుంది? మన ఎరుక ఎలా ఉంటుంది? మన ప్రాణశక్తి